హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు నూతన ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి 5 శుభవార్తలు ప్రకటించారు. అనగా మనకు జూలై 1వ తారీఖు నుండి ఏవైతే ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్లకు సంబంధించి ఈ 5 శుభవార్తలు అయితే ప్రకటన అయితే జారీ చేశారండి. అయితే ఆ 5 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ వస్తూ ఉన్నారో వారి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే తొలగించారండి. అయితే మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా లేదా, మీకు పెన్షన్ అనేది జూలై నెలలో వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇక అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది జూలై 1వ తేదీ నుండి అయితే చేయాలని చెప్పేసి మన యొక్క నూతన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారండి. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి మనకు అప్పుడు 3,000 రూపాయలు పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే మనకు పెన్షన్దారులు ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా వారి ఇళ్లల్లోనే ఉన్నట్లయితే కనుక వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీరే వెళ్ళి వారికి పెన్షన్ అనేది బయోమెట్రిక్ అనేది తీసుకొని అందించడం అయితే జరుగుతుంది. అయితే దీనికి అలవాటు పడినటువంటి పెన్షన్దారులు ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి ఈ నూతన ప్రభుత్వంలో మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఏ విధంగా ఉండబోతుంది, అయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనము ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, సో మనకు బయట లైన్లలో నిలబడి ఎండలో తీసుకోవాల్సి ఉంటుందా అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి 5 శుభవార్తలు అయితే పెన్షన్దారులకు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ అది క్లారిటీగా నేను చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి భారీ శుభవార్తను అయితే చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏమేమి శుభవార్తలు చెప్పారు ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది కాబట్టి ఈ క్రమంలో 4వసారి ముఖ్యమంత్రిగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాధ్యతలు అయితే స్వీకరించారు. కాబట్టి ఈ క్రమంలో పెన్షన్లదారులకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్ పంపిణీపై అయితే శుభవార్త అయితే చెప్పారు. ఈసారి పెన్షన్ని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈసారి పెన్షన్ అనేది మనకు 7,000 రూపాయలు అనేవి రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారము. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. మరి ఈసారి పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తారా, అధికారులు ఇస్తారా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అయితే ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ మనకు వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈసారి పెన్షన్లు అధికారుల ద్వారా రాబోతుంది. కాగా పెన్షన్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తారా, ఇంటికే వచ్చి ఇస్తారా అనే దానిపై అయితే క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే 7,000 రూపాయలు అయితే స్టార్టింగ్గా పెన్షన్ అయితే ఇస్తారండి. అయితే ఈ 7,000 రూపాయలు ఎలా ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ల పంపిణీ అనేది ఏప్రిల్ నుంచే మేము పెంచడం స్టార్ట్ చేసేసామని చెప్పేసి మనకు పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సభల్లో అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఏప్రిల్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఏదైతే జూలై నెలకు సంబంధించినటువంటి 4,000 రూపాయలతో పాటుగా ఏప్రిల్కి సంబంధించిన 1,000, మేకి సంబంధించినటువంటి 1,000, సో జూన్కి సంబంధించినటువంటి 1,000 రూపాయలు, టోటల్గా 3 నెలలకు సంబంధించినటువంటి 3,000 రూపాయలు పెన్షన్దారులకు సంబంధించి మేము టోటల్గా 7,000 రూపాయల వరకు అయితే అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఏంటంటే 60 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉంటే అలాంటి వాళ్ళు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అనర్హులండి. అయితే ఇప్పుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే మీకు పెన్షన్ అనేది ఇస్తాము. సో 50 సంవత్సరాలు మీరు కలిగి ఉంటే కనుక మీకు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ వస్తే కనుక సో మీరు డబ్బులు కూడా అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉంటారో వీరికి మాత్రం 6,000 రూపాయలు. అలాగే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే
మనకు పూర్తి వైకల్యంతో ఉంటారో వారికి మాత్రం 15,000 రూపాయల నెలకు పెన్షన్ అయితే పెంచడం అయితే జరిగింది. అలాగే మనకు కిడ్నీ బాధితులు, డయాలసిస్, తలసేమియా, సో ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఏంటంటే 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనకు ఈ జూలై నుండి పెన్షన్ అనేది మనకు పంపిణీ అయితే చేస్తారు. అయితే మనకు ఇప్పుడు వాలంటీర్లతో పంపిణీ చేస్తారా, లేదంటే కనుక వేరే ఏదైనా పద్ధతిలో మనకు పంపిణీ చేస్తారా? సో దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు వాలంటీర్ వ్యవస్థను యూజ్ చేసుకొని పంపిణీ చేస్తారా, లేదంటే కనుక ఇంకా ఏమైనా పద్ధతుల్లో మనకు పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ పంపిణీ చేస్తారా అని చెప్పేసి మనమైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. తప్పనిసరిగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి తప్పనిసరిగా మనకేంటంటే కొత్త పెన్షన్ కార్డులు కూడా అయితే మంజూరు చేయబోతున్నారండి. ఇప్పుడు మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ జగన్ ఫోటో ప్లస్ లెఫ్ట్ సైడ్లో మనకేంటంటే వైఎస్ఆర్ గారి ఫోటో అనేది ముద్రించి మనకు పెన్షన్ ఐడి కార్డులు అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో వీరు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎన్టీఆర్ గారి ఫోటో ఉంటుంది. సో మన యొక్క ఫోటో ఉంటుంది సెంటర్లో. సో మన యొక్క పేరు, అడ్రస్సు, సో మన యొక్క పూర్తి డీటెయిల్స్, పెన్షన్ ఐడి నెంబరు, సో టోటల్గా ఇవి అయితే ఉంటాయండి. సో ఈ విధంగా కార్డులు అనేవి ముద్రించి మనకు పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది ఇవ్వడానికి వస్తే కనుక మనం తప్పనిసరిగా ఆ కార్డు అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. సో ఆ కార్డు అనేది చూపిస్తేనే మనకు పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి అందుతాయండి. సో ఈ విధంగా అయితే మనకు ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఈ విధమైనటువంటి శుభవార్తలు అయితే ఇప్పుడిప్పుడే అందాయి. సో మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైనా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కానీ సో వెయిట్ చేయండి. ఇంకా మనకు వెబ్సైట్స్ అనేది సర్వర్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. సో మనకు రిలీజ్ అయిన వెంటనే మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నప్పటికీ ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సో ఈ విధంగా కంపల్సరీ మీరు ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలి. లేనట్లయితే కనుక మీకు పెన్షన్ అయితే రాదండి. అలాగే మనకు గత ప్రభుత్వంలో పెన్షన్దారులకు సంబంధించి కొందరి పేర్లు అనేవి రిమూవ్ చేశారండి కొన్ని కారణాల చేత. అయితే మీ యొక్క పేరు ఈ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే కనుక మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినట్లయితే కనుక మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేసి మీరు జస్ట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో దాంట్లో మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక ఇనెలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ విధంగా చూపిస్తే కనుక ఒకవేళ మీకు ఇనెలిజిబుల్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు ఈ ప్రభుత్వంలో అంటే నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మనకేంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీ యొక్క పేరు ఎలిజిబుల్ చూపిస్తే కనుక మీరు ఎటువంటి పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.